సార్, మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ ఉన్న దగ్గర నుంచి కూడా పార్టీ ఒక 5 సంవత్సరాల లీడ్లో ఉందంటే నెక్స్ట్ సంవత్సరం రావట్లేదు. అసలు దేని గురించి ఏం జరుగుతుంది? అసలు ఇప్పటికి వచ్చి సుమారు 2089లో కూడా అంటే మన ఎన్టీఆర్ గారు దీనివల్ల జరిగింది తప్పితే ఎక్కడ కూడా కనీసం కంటిన్యూగా 10 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు లేవు. ఏం జరుగుతుంది, ఏమైంది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మంచి ఆలోచన పెట్టుకొచ్చారు, మంచి క్లియరెన్సే. గవర్నమెంట్ కూడా ఈ మెసేజ్ పూర్తిగా గవర్నమెంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రూలింగ్కి వచ్చిందంటే మాత్రం సంక్షేమం దగ్గర కానీ, అభివృద్ధి దగ్గర కానీ, డెవలప్మెంట్ ఏం దగ్గర కానీ రాజీ పడలేదు. ఎక్కడ ఏదైతే చూపించుకోలేదు పరిపాలనలో. ఎక్కడో ఎవరో ఏదేదో అంటే అనుకోవచ్చు కానీ ఉన్న యథార్థంలో మాత్రం తప్పు చేశాడు అన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఎన్టీ రామారావు తప్పు చేయలేదు, చంద్రబాబు తప్పు చేయలేదు. అప్పటికే ఇప్పటికీ కూడా వాళ్ళ దేశంలో తప్పు లేదు ఇద్దరికీ. కానీ పోతుంది కరెక్టే, 100% కరెక్ట్. అది అంటే లోటుపాటు ఉంది. అక్కడ లోటుపాటును ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీని మీద పెద్దలందరూ కూడా పార్టీ ప్రత్యేకించి దూరంగా గట్టిగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? పార్టీ తప్పు చేయలేదు, లీడర్ తప్పు చేయలేదు, పరిపాలన తప్పు చేయలేదు. ఎక్కడ జరుగుతుందన్నది ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. 100% మంచి క్వశ్చన్ వేశారు, మంచి కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. తెలుగుదేశం పెద్దలు ఏమంటే అనుకొని వీలేటరా ఇలాంటి పని మరి ఎలా తయారయ్యారు, మన పార్టీ గురించి ఏదో విమర్శించుకుంటున్నారు, వ్యవహారం చేసుకుంటున్నారు, పార్టీ గురించి చచ్చిపెట్టడానికి ఈడపడరా అన్నటువంటి పరిస్థితి ఏదో అనుకోవచ్చు. అది మీరు అన్నారు కాబట్టి చాలా మంచిది, చాలా సంతోషం. ఏదంటే అవన్నీ కానీ ఉన్న యథార్థం అది. దాన్ని చర్చ జరగాల, మనకు దోషం పద్ధతుల్లో మనకి ఏమైనా అవకాశాలు ఉంటే మనం చెప్పాలా, వాళ్ళు పరిగణలో తీసుకోవాలా, దాన్ని వాళ్ళు మార్పు చేయాలా అన్నటువంటి ఆలోచన రావాలా అన్నది ఏంటంటే దీని తల్లిగా రిజల్ట్ కనపడుతుంది. మరి ఏం చేస్తే పార్టీ అధికారంలోకి రెండోసారి వచ్చే అవకాశాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఎక్కడ లోటుపాటు ఉంది, ఆ లోటుపాట్లు ఏంటి ఉన్నది, ఎక్కడ ఉన్నది అన్నది గమనించాలి. ఇక్కడ మీరేం గమనించారు? నా తాలూకా వ్యవహారం అయితే నేను గమనించింది ఏంటంటే ఇండివిజువల్గా పార్టీ పరంగా, పరిపాలన పరంగా, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా ఇక్కడే లోటు లేదు, ఎవరు చూపించుకోలేదు. కానీ ఎలక్షన్ అనేసరికి ఏంటంటే రాజకీయం కూడా కావాలి. ఎలక్షన్లో యూత్తో పాటు రాజకీయాన్ని కూడా జోడించుకోవాలి. మన కార్యకర్తని తర్వాత ఇంకొకటి రెండింటికంటే మన కార్యకర్త కాదు, మన ఓటర్ని జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. అంటే ఎలా ఉంచుకోగలం, ఓటర్ని ఎలా ఉంచుకోగలం? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఓటర్ని సరిగా పెట్టడం కోసం ఏ డబ్బులు ఇచ్చేస్తే ఓటర్ కాదు. రూపాయి ఇచ్చేస్తే 2 కావాలా, 2 ఇచ్చేస్తే 4 కావాలా, 4 ఇచ్చేది 8 కావాలా, 1 కోటి ఇచ్చేస్తే 2 కోట్లు కావాలా, 100 కోట్లు ఇచ్చేస్తే 200 కావాలి. ఆశ అన్నది నమ్మలేదు. కార్యకర్తని గ్రిప్లో పెట్టుకోవాలంటే, ఓటర్ని గ్రిప్లో పెట్టుకోవాలంటే సరైనటువంటి దానికి మార్గం కార్యకర్త. అది సీఎం చేయాలా, మంత్రి చేయాలా, ఎమ్మెల్యే చేయాలా, మండల ప్రెసిడెంట్ చేయాలా, గ్రామంలో నాయకులు చేయాలా, గ్రామంలో కార్యకర్త చేయాలా? ఆ పని కార్యకర్తే. ఈ పని ఎవరు చేయాలి? కార్యకర్తే కటౌట్ కడతాడు, కార్యకర్తే ప్రజలందరినీ, ఓటర్లందరినీ దగ్గర చేసుకుంటాడు, కార్యకర్తే ముందుంటాడు. కార్యకర్తకు మరి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదనే ఉద్దేశం. కార్యకర్త పార్టీ పని చేస్తాడు, ఎలక్షన్ పని చేయలేదు, ఎలక్షన్ పని అప్పచెప్పలేదు. ఏం చేస్తున్నారు?
ఎలక్షన్ పని చేయాలి కార్యకర్తే ఎలక్షన్ పని చేయాలి. ఎలక్షన్ పని అంటే ఎలక్షన్ నాడు స్లిప్లు ఇవ్వడం కాదు, ఎలక్షన్ నాడు అది ఇచ్చిన డబ్బుల్లో 10 రూపాయలు పంచడం కాదు. మళ్ళా ఎలక్షన్కి సరిపడా ఓటర్స్ అందరినీ కూడా సమకూర్చి రెడీగా పెట్టుకోవాలి, బాధ్యత ఆడిది. మళ్ళా ఎలక్షన్కి సరిపడా గెలుపుకి సరిపడా ఓటర్స్ని చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఆడిది. వాడి మీద బలిస్కంధాల మీద పెట్టాలి. అది పెట్టాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తను పట్టించుకుంటున్నారు, అధికారంలోకి రాగానే కార్యకర్తను పట్టించుకోలేదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి ఎక్స్ట్రా ఏమీ చేసేది వాళ్ళకి. నాకున్నటువంటి నా గ్రామమో లేదా నా మండలమో నా నియోజకవర్గం వరకు ఆలోచిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం చేసేది కార్యకర్త. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు సరి అయినటువంటి పరిపాలన చేయక, సరి అయినటువంటి వ్యవహారం చేయక, వాళ్ళు తప్పులు చేసి వ్యవహారం చేసి మనకిస్తున్నారు. కార్యకర్త అభిప్రాయం అది కాదు. కార్యకర్త అభిప్రాయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్త ప్రతి పని కూడా కార్యకర్తతో చేయించుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల విషయానికి వస్తేలోకి ఎటువంటి పదవులు కూడా మాకు ఇవ్వట్లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఏర్పడింది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే అది ఒక రకంగా వాళ్ళకున్నటువంటి నాయకులకు ఉన్నటువంటిది ఒక నాకు ఒక పదవి కావాలి, నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలి అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సీఎం ఉన్నాడండి, సీఎం చేసే పనులు సీఎం చేయాలా, మంత్రులు చేసే పనులు మంత్రులు చేయాలా, ఎమ్మెల్యే చేసే పనులు ఎమ్మెల్యే చేయాలా, మండలంలో చేసే పనులు మండలంలో చేయాలా, గ్రామంలో చేసే పనులు గ్రామంలో చేయాలి. మనకి అలా జరగలేదు. ఆశలు ఉంటాయి. సర్పంచ్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ ఎంపీకే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మంత్రి, మనోడే. కానీ ఆచరణలో పెట్టదు రాజకీయాన్ని ఆచరణలో పెట్టాలంటే ఓటు ఎక్కడైతే ఉన్నదో, గ్రౌండ్ లెవెల్ ఎక్కడైతే ఉన్నదో, గ్రౌండ్ లెవెల్ వాళ్ళ పక్కన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కార్యకర్తల ద్వారా చేయించాలి. ఏ పని చేసినాను పని చేయించాలి. వాడికి ఒక ఎమ్మెల్యే పోస్టో, ఒక ఎంపీపీ పోస్టో, లేకపోతే గ్రామంలో సర్పంచ్ పోస్టో ఇచ్చేస్తే సరికాదు. అక్కడ అది సరే అనుకుంటున్నారు. మన ఎమ్మెల్యే ఉన్నాడు పర్లేదు అనుకుంటున్నారు, మన ఎంపీపీ ఉన్నాడు పర్లేదు అనుకుంటున్నారు, మన సర్పంచ్ ఉన్నాడు పర్లేదు అనుకుంటున్నారు, మన వార్డు మెంబర్ ఉన్నారు పర్లేదు అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాజకీయం చేయలేదు. అక్కడ పరిపాలన చేస్తున్నారు, పరిపాలన సరైన పద్ధతిలో చేసుకెళ్తున్నారు. రాజకీయం చేయలేదు. అక్కడ రాజకీయం చేయాలి. రాజకీయం అంటే ఓటరు ఎక్కడైతే ఉన్నాడో ఆడి పక్కన కార్యకర్తే ఉన్నాడు కాబట్టి కార్యకర్త ద్వారాగానే ఆ గ్రామంలో పరిపాలన జరగాలి. పరిపాలనలో కొంతవరకు చేశాడు, సక్సెస్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో చేశాడు, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అలా చేయడం వల్లే 95% సర్పంచ్లు, 95% ఎంపీటీసీలు, 95% ఎంపీపీలు, 100% జడ్పీటీసీలు, 100% ఏంటి అన్ని రకాలుగా వాడు పదవులు తీసుకురాగలిగాడు మొత్తంగాను. కానీ యజమాని లోపం. యజమాని పూర్తిగా అప్పుడు లోపైపోయాడు. యజమాని పని అంతా కూడా పూర్తిగా ఏమైందంటే ఫెయిల్ అయిపోయాడు. ఎంతకాలం పరిపాలనలో స్వార్థం, దోపిడీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అధికారంలోకి రావడం కామన్. ఓటర్ నాడి కూడా ఎప్పుడు కూడా అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి ఓటేయడం సహజం. మొన్న ఎలక్షన్స్లో టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది, ఎంపీటీసీ, జడ్పీటీసీ అయితే ఉంది. అందువల్ల మీరు అన్నట్టు 90% అబోవ్ వచ్చింది. కానీ ఏ ఎలక్షన్ జరిగినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు ప్రభుత్వంకు అనుకూలంగానే ఓటు వేస్తారు ఓటరు. నువ్వు చెప్పింది కరెక్టే, కొంతవరకు కరెక్టే. కానీ ప్రభుత్వం ఏది ఎలక్షన్ బాయ్కట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అది బాయ్కట్ చేశారు. బాయ్కట్ అయిందా?
బైకట్ అయిందే, 100% అయిందే, 30% అవ్వలేదు. నాయకుడు ఇచ్చినటువంటి ఎందుకు వద్దన్నాడు చెప్పు. ఒక పక్కనే వైసీపీ నాయకులు అయితేనే రౌడీయిజం గోండాయిజం చేసి నామినేషన్ పేపర్ల పత్రాలు చింపేస్తున్నారన్న ఉద్దేశం ఒకటి అవ్వచ్చు. దాని మీద ఆయన స్పందించి ఈ ఎన్నికలు బహిష్కరించాలని కొడతాను వదిలేస్తారా, పెడతాను వదిలేస్తారా? అలా వదిలేస్తే ఏదైనా యాక్షన్స్ జరుగుతాయా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తప్పంటారా? తొందరపాటే, ఒక రకంగా తొందరపాటే. ఇప్పుడు ఎక్కడో జయలలిత ఏదది జయలలిత కాదు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చింది. పశ్చిమ బెంగాల్ ఎక్కడ అనుకుంటాను, మమతా బెనర్జీ అనుకుంటాను. మమతా బెనర్జీ బైకాట్ చేసి అడ్డం మానేసిన తర్వాత గెలిచింది కాబట్టి ఆ ఫార్ములాను పెట్టుకొని ఆయన ఉద్దేశం అయితే పెట్టుకున్నాడు. దాన్ని కరెక్ట్ కాదు. ఇది ఏదంటే పోరాటం అన్నది ఎప్పుడు కూడా స్థాయిలో ఉండాలా లేదా మరో రకంగా ఉండాలా, ప్రతి అండర్ గ్రౌండ్లో ప్రతిసారిగా ఆ పోరాటం ఉండాలి, ఉంటేనే కానీ అవ్వదు. అందుచేతే చంద్రబాబు నాయుడు పార్టీ బహిష్కరించిన జరిగే తెలుగుదేశం పార్టీ లోకల్గా ఉన్న స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం లోకల్గా బలోపేతం చేసుకునేందుకే నాయకుడు చూస్తుంటాడు. ఒక సర్పంచ్గా ఎదగాలని, ఒక ఎంపీటీసీగా ఎదగాలని, ఒక జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రకటించినా సరే చాలామంది నాయకత్వం మీరన్నట్టు నామినేషన్ వేయడం జరిగింది. అయితే పార్టీ తరపున ఎటువంటి సపోర్టు ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళకి ఉద్దేశం లేనప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇస్తారనుకోవడం అన్న తప్పు. వాళ్ళకి ఏంటంటే మానేమన్నప్పుడు పార్టీ ఎలక్షన్ పెట్టొద్దు అన్నటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అది సపోర్ట్ వాళ్ళు ఇవ్వలేదన్నది అది ఇచ్చే ఉద్దేశం లేదు కదా. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇంకా అది వచ్చింది కాదు. ఇంక అది పార్టీ సరి అయిన సపోర్ట్ చేసిందా లేదో అన్నది వేరేది. అయితే ఉన్న వ్యవహారం అయితే ప్రతిపక్షంలో జగన్ గెలిచిన తర్వాత ఏ నాయకుడు నాయకత్వం చేయలేదు. కార్యకర్తే పోరాడుకున్నాడు, కార్యకర్తే అది వాడు సర్పంచ్ అవని ఎంపీటీసీ అవని ఏదైనా అక్కడక్కడ గెలిచినారంటే కారణం కూడా కార్యకర్తల తరగ బలమే. కానీ ఏ నాయకుడు కూడా ఏ గవర్నమెంట్ ఏ పార్టీ కూడా వాళ్ళకి సహకరించలేదు. సహకరించకపోయినా కానీ నిలబడ్డారు, పోరాడారు. అని చేత ఏంటంటే ఎక్కడ చూసినా జరిగింది సరైన సౌండ్ పార్టీ ఉంటుంది. అని చేత ఏదో దాంట్లో డబ్బులు తెచ్చి వాళ్ళు పెట్టి వ్యవహారం చేసో మరో రకంగా ఆ నాయకుడు డబ్బులు వసూలు చేస్తాడు కాబట్టి, డబ్బులు సంపాదిస్తారు కాబట్టి, లేదంటే వీళ్ళు అదే పద్ధతిలో చేసుకుంటారు కాబట్టి, డబ్బులు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళ సహకారం ఉంటే ఉండొచ్చు. వీళ్ళ సహకారం మాత్రం లేదు, 100% కూడా లేదు. నాకు తెలిసి అధిష్టానం అది సూచించలేదంటున్నారు. అలాగా అధిష్టానం ఆలోచించాలి ఆ ఇష్యూ. లోకల్ బాడీస్ అన్నీ బలంగా ఉండాలా. బలంగా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేస్తున్నా బలంగా ఉండాలని చెప్తున్నారు, కార్యకర్తలు చెడగొడేస్తున్నారు. ఒక సర్పంచ్ గెలాలంటే ₹1,00,00,000 దాకా పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నాడో ఏటో అర్థం కాదు. కష్టపడుతున్నారు. ఆ బలాలు అమ్ముకోవడం, మరుగుడు అమ్ముకోవడం పట్టుదలకు దిగుతున్నారు, వ్యవహారం చేస్తున్నారు. పెడుతున్నారు వేరే సంగతి. అదే వైఎస్ఆర్ అయితే ఏం చేసింది? పక్కాగా ఉన్నటువంటి కార్యకర్తలు పెట్టి, పక్కాగా ఉన్నటువంటి ఇది వాలంటీర్ వ్యవస్థను పెట్టి వ్యవహారం చేసి మొత్తం ఒక సాపు చుట్టేసింది మొత్తం రాష్ట్రం అంతటిని. ఇప్పుడు మీలాంటి నాయకులే పంచాయతీ స్థాయిలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టడం వల్లే మొన్న మాజీ మంత్రులు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వాలంటరీ వల్లే మేము ఓడిపోయామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఎంతవరకు? అది వాలంటరీ అన్నది కరెక్ట్ కాదు. అది వాలంటరీ వల్లే అంతకాలమైనా వైఎస్ఆర్ పార్టీ బతికుంది. వైఎస్ఆర్ పార్టీ బతికున్నదంటే వాలంటరీ వ్యవస్థ ఉన్నంతకాలం బతికుంది. వాలంటీర్ని ఎప్పుడైతే తీసేశారో వాళ్ళకు పట్టుకుంది. వాలంటీర్లు తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, ఏ చిన్న వ్యవహారాలు జరగవచ్చు, వ్యవహారం చేయొచ్చు. పార్టీకి అండగా, పార్టీకి దన్నుగా, పార్టీకి సరైనటువంటి ఒక లీడర్షిప్ చేయడానికి కానీ, సమాధానాలు సాగించడానికి కానీ, లేదంటే జన సమీకరణ చేయడానికి కానీ, దేనికైనా కష్టానికి శిఖరానికి నీకు ఇవ్వాలన్నా, తీసేవాలన్నా, నీకు పెట్టాలన్నా, నీ భయపెట్టాలన్నా, ఏది చేయాలన్నా వాలంటీర్ చేశాడు. చేసిన చేతే 95% గ్రామస్థ ఏది ఈ మన
స్థానిక ఎన్నికల్లో విజయం సంపాదించారు. కానీ పార్టీ పోవడం వల్లే వీళ్ళ వల్లే పార్టీ పోయిందని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం తనకు చెప్పచ్చు వాళ్ళు. నా లెక్క ప్రకారం అయితే దానివల్ల కాదు. యజమాని 100% తప్పు చేశాడు. కంటిన్యూ చేసుకొచ్చాడు. మొట్టమొదటి ఏదో బిల్డింగ్ చేత కొట్టాడు, తర్వాత ఏదో 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఏమో ఏది మన పోలవరాన్ని పాడు చేసాడు, అది తర్వాత ఇలా పోర్ట్లు అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. ఎక్కడైనా స్కామ్ లేనటువంటి స్కీమ్ లేకుండా చేసాడు మొత్తంగా. ఇప్పుడు యథార్థంగా ఆయన మీద జాగ్రత్తగా యాక్షన్ తీసుకుంటే, ఇప్పటి నుంచి వివేకానంద రెడ్డి చచ్చిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకుంటే దిగిపోయే వరకు కూడా ఆయన జీవితాంతం కేసుల నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. అది జీవితాంతం అటువంటి పరిస్థితుల్లో ఆయన నిర్ధారణ చేశాడు అంతాను. ఇప్పుడు చూస్తున్నాం, ఆల్రెడీ రోజు చూస్తున్నాం మందు వ్యవహారం. ఎక్కడికి వెళ్తుంది? ముందేదో చిన్నది అనుకున్నాం, అది సెలవులు అలాగా ఏదో మర్రి వృక్షంలాగా ఏమైందంటే పక్కరు పోతుంది, ఏళ్ళు పక్కరు పోతున్నాయి, కొమ్మలో పక్క పోతున్నాయి, ఒక పక్క వాళ్ళు దిగేస్తున్నాయి, ఒక పక్క ఇంకోటి అయిపోతుంది. ఎక్కడ పోతుందో స్టామ్ అంటే అంత లెక్క. ఎందుకేం చేస్తాము? ఆయన ఒక్కడే చేస్తే అది పట్టుకెళ్దు. అందులో ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి స్కామ్ చేసి అందులో ఎవరైతే బాధ్యత పెట్టారో వాళ్ళు స్కామ్ చేశారు. అందులో వాళ్ళను స్కామ్ ఇక అభిజెక్ట్ అనుకుంటే ఏంటి, ఇలా నాకు బతికెళ్ళి ఒక 1000 కోట్లు కప్పెట్టాలంటే అనుకుంటావు నువ్వు. ఇప్పుడు అందరూ స్కామ్ చేసుకుంటావు. సరే, ఇప్పుడు రెండోసారి పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు సూచించే సూచనలు ఏంటి? మేము సూచనలు ఏంటంటే పరిపాలన వ్యవహారంలో ఎవరు ఏదో చూపెట్టడానికి లేదు. మరి ఎక్కడ జరుగుతుంది? రాజకీయం చేయాలి అంటే రాజకీయం చేయట్లేదు అంటారా? చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చేస్తారు కానీ రాజకీయం చేయరు వాళ్ళు. ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు పరిపాలన తెలిసిన రాజకీయం చేయరు వాళ్ళు. రాజకీయం వాళ్ళకి చేత కాదని తెలియదు, లేకపోతే పరిపాలన చేయడం తెలిసింది కానీ రాజకీయం చేయడం చేత కాదని నన్ను అడిగితే రాజకీయం అంటే అనుమానం చెప్తున్నాను. అది నేను రాజకీయం అంటే ఏంటంటే ఓటింగ్ సంపాదించడం, ఓటర్స్ నిలబెట్టుకోవడం, ఓటర్ను 100% కవర్ చేసుకోవడం. అదేం చేయాలి, ఎలా చేయాలి, దానికి ఏం కావాలి, ఏమేం చేయాలి? ఒక సీనియర్ టీడీపీ నేతగా మీరు ఇచ్చే సూచనట్టు రాజకీయం చేయాలన్నారు. మీ ఊర్లో రాజకీయం చేయాలంటే ఏ విధంగా చేస్తారు? మీరు మంచిగా వచ్చి చేశారు. ఇప్పుడు ఏదైనా ఒక ఊరునో లేదంటే ఒక పోలింగ్ బూత్నో ముందు ఒక ఫార్మాట్కి తీసుకోవాలి. అది ఏదైనా చర్చ జరిగేటప్పుడు కానీ, దాని మీద ఏదైనా గట్టిగా ఆలోచన చేసేటప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమం చేయాలా ఒక దగ్గర ఈ జిల్లానో లేదంటే ఈ మండలానో ఈ గ్రామాన్నో పెట్టి ఆదర్శంగా పెట్టాలన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వ్యవహారంలో కానీ నేను అనేది ఏంటంటే అదైతే పెడుతున్నారు, జిల్లా అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, బాగానే అంటున్నారు. ఎక్కడ అంటున్నారు? చంద్రబాబు అయితే చెప్తున్నాడు, చంద్రబాబు పరిపాలన చేతులు చంద్రబాబు ఓటర్స్ అందరూ రెడీ చేసుకుంటారేమో అన్నట్టు పరిస్థితుల్లో ఉంది. మంత్రి ఏదో చెప్తున్నాడు, మంత్రి ఎంతవరకు అంటే ఆయన తీరు ఎంతవరకే, ఎమ్మెల్యే ఏదో చెప్తున్నాడు అంటే ఎమ్మెల్యే కూడా అంతవరకే, మండలం స్థాయి అనుకుంటే మండల స్థాయి కూడా అంతవరకే. ఇప్పుడు ఆల్రెడీ జాగ్రత్తగా మరి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆ వేళ ఓటింగ్కి ఈ వేళ ఓటింగ్కి ఎంక్వైరీ చేయండి, తేడా వస్తుంది. ఇంత మంచి పని, ఇంత సపోర్టు, ఇంత సంపాదన, ఇంత వ్యవహారం, ఇంత కార్యక్రమం చేసినటువంటి రాష్ట్రం అక్కడ లేదు. వల్ల వాటి బ్యాలెన్స్ కనపడుతుంది. ఇప్పుడు ఆ 2 రోజుల్లో గెలిచినటువంటి 4-5 రోజుల్లో, 10 రోజుల్లో, 15 రోజుల్లో, లేదా ఆ 2-3 నెలల్లో వైఎస్ఆర్ లేదు. వైఎస్ఆర్లు అందరూ టీడీపీ కోసం చూశారు. ఆవేళ వైఎస్ఆర్ వాళ్ళని టీడీపీకి తీసుకుంటే రాజకీయంగా చూసి ఎమ్మెల్సీ రాడాడు వచ్చేవాడు ఎమ్మెల్సీ రాకపోతే ప్రతిపక్ష హోదాడికి రాదు. అక్కడది
ఆడితో పెట్టాలి ఉండదు. ఆవేళ ఎప్పుడైతే లోకల్ బాడీస్లో ఏమైనా తీసుకున్నామో ఈవేళ ఆల్రెడీ 100% కూడా ఎంపీపీలు జడ్పీటీసీలు 100% జిల్లా పరిషత్తులు ఎంపీపీలు కూడా ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చుందరు. ఇప్పుడు కూర్చోరంటారా? కూర్చుందరు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత వేరేది. ఇప్పుడు ఆల్రెడీ అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వెంటనే మార్పులు జరుగును. ఆల్రెడీ టీడీపీ వాళ్ళు కూర్చుని టీడీపీ పరిపాలన చేద్దరు. ఇప్పుడు చేయకపోవడం కారణం ఏంటి? ఒక్క మండలమైనా జరిగింది విశాఖపట్నం జిల్లాలో. అదే లేకపోతే మొత్తం ఇంచుమించండి ఉత్తరాంధ్రలోనే ఎక్కడైనా ఒక్క మండలం మారిందా? అక్కడక్కడ మున్సిపాలిటీ మారి నర్సీపట్నం ఉంది, ఒక తేడా. మున్సిపాలిటీ మారిందా? విపక్షంగా పోరాడుతున్నారు మన వాళ్ళు. అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోకపోవడం వల్ల. అంటే పార్టీ పరాయింపుల్ని మీరు దాన్ని ఓకే చేస్తారా అంటే అది వేరే సంగతి. అది అవకాశం వచ్చినప్పుడు ఎదర పార్టీని చిలగొట్టడం, ఎదర పార్టీని మరో రకం చేసుకున్నప్పుడు అదేదో అయిపోవడం కాదు. ఆ పార్టీని ఎప్పుడైతే అవకాశం వచ్చిందో దాన్ని చీల్చామంటే ఆడు వచ్చి మనలో ఏం చేస్తాడు కదా, మన పార్టీ ఏమైపోద్దని కాదు. అది చీల్తుంది ముందు పార్టీ. అది చీల్తే ఆటోమేటిక్గా మనది బాగున్నట్టు కదా. మనోళ్ళేటి ఆడిగాని వచ్చేస్తాడేమో, ఆడిగాని చూసేస్తాడేమో, ఆడికి పరిపాలన ఇచ్చేస్తాడేమో, ఇన్నాళ్ళు బట్టి మనోళ్ళు ఉన్నారు. ఏదో నిజంగా ఇప్పుడు కూడా మనోళ్ళకి ఏదో బీడేస్తున్నట్టు తీసేస్తున్నట్టు. అంటే మీ నాయకుల తాలూకా వే ఆఫ్ టాకింగ్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కింద స్థాయిలో పనిచేసే కార్యకర్త రక్తం చిందించి పోరాడుతూ ఉంటాడు. ఆడు ఒక ఎంపీటీసీగానో సర్పంచ్గానో జడ్పీటీసీగా గెలుస్తాడు. అవతల పార్టీ వాళ్ళు మళ్ళీ మీ పార్టీలో తీసుకొస్తే నలిగిపోయే వాళ్ళు ఎవరంటే కింద ఉన్న కార్యకర్తనే నిలిపేస్తున్నారు. నాయకులు సమానంగా ఉంటారు కదా అనే ఉద్దేశంతో కార్యకర్త చాలా బాధపడుతున్నాడు. దీనిపై మీ ఉద్దేశం? దాంట్లో మీరు అన్నది కరెక్టే. చాలా దగ్గర ఎమ్మెల్యేలే తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే ఓడిపోతే కొత్త ఎమ్మెల్యే తెచ్చి పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యేనే పెట్టుకున్నప్పుడు కింద స్థాయిలో ఈ స్థాయిలో సర్పంచ్నో వ్యవహారంలో పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం తీసుకురావడం తప్పు లేదని నేను అంటున్నాను. ఒకటి తీసుకొచ్చారు. దీని మీద పరిపాలనా వ్యవహారం అన్నది కూడా ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు. మన కార్యకర్త మనల్ని కాసుకోలేడా? నేను అనేది అదే, పార్టీని బలోపేతం చేయడం కోసం చేసే పనులన్నీ చెయ్యి. గ్రామ స్థాయిలో పరిపాలనా వ్యవహారం మాత్రం మన వాళ్ళు చేసేలా చేయి. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిపాలన, ఎలా ఉంటుంది? చంద్రబాబు చెప్తున్నాడు ఈవేళ వెళ్ళి ఊరూరు తిరగండి అని. సపోజ్ ఇప్పుడు జరిగేది ఏది? సుపరిపాలన పెట్టారు. ఎంతవరకు అది మన గుండె పెట్టి చేసుకుని చెప్పండి, ఎంతవరకు అది సక్సెస్ఫుల్? అని చెప్పాడు చేస్తున్నారు. చేసేటంటే అక్కడ చెప్పడం కాదు, ఇక్కడ రావాలా. ఎమ్మెల్యే చేసే పని ఎమ్మెల్యే చేయాలా, మండలం చేసే పని మండలం చేయాలా, గ్రామ నాయకులు చేసే పని గ్రామ నాయకులు చేయాలా, గ్రామంలో పరిపాలన చేసి కార్యకర్త పరిపాలన చేయాలా. అటు తెలుగుదేశం కూడా ఉన్నాయి, కాంగ్రెస్ కూడా ఉన్నాయి, మరి కూడా ఉన్నాయి, మన నాయకుడు అని ఇంకొక నాయకుడు ఉన్నాయి. పరిపాలన అన్నది మాత్రం గ్రామ కార్యకర్త, గ్రామ ఓటర్స్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి కార్యకర్త కూడా వాళ్ళు ఆనుకొని ఉంటాడు కాబట్టి కార్యకర్తను పెట్టే గ్రామ పరిపాలన చేయాలి నా ఉద్దేశం. అయితే సక్సెస్ అవుతుంది. అది కాలాల పాటు ఉంటుంది. అది కాలాల పాటు ప్రభుత్వం కూడా కంపల్సరీగా పరిపాలన చేస్తుంది. కానీ ఆ అవకాశం ఇవ్వడం వల్లే వైఎస్ఆర్ ఒక రకంగా ఓడిపోయింది కదా అనుకోవచ్చు. వైఎస్ఆర్ ఓడిపోవడం దానివల్ల కాదు. నాయకుడు తప్పుడు మనిషి, నాయకుడు చెడ్డపేరు తెచ్చాడు. మన ఓటంతా ఎవరికి వేశారు? జగన్కి వేశారు ఓటు. జగన్ ఓడించాలని వేశారు ఓటు. జగన్ చూసేసారు ఓటు అంతా. మన వేసిందంతా కూడా కింద స్థాయిలో చూసి ఎవరిని ఓటేయలేదు. మంచివాడో చెడ్డోడో చూడలేదు.
జగన్ని ఓడించాలా, ఇటువంటి మనిషి రాష్ట్ర పరిపాలన ఉండకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి జగన్ ఓడించారు అన్నమాట. మొన్న వేసినటువంటి ఓటు అందరూ కూడా డబ్బులు ఇచ్చినా, ఈగిపోయినా, మంచిని పెట్టినా, చెడ్డని పెట్టినా, అప్పటికప్పుడు బీజేపీ అని పెట్టినా, అప్పటికప్పుడు జనసేన పెట్టినా, అప్పటికప్పుడు ఈ పార్టీ అని చేసినా, ఇక్కడ ఏమో అవకాశం లేని పెట్టినా, అక్కడ అవకాశం ఉన్నట్టు పెట్టినా, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన ఎమ్మెల్యేని పెట్టినా, ఇక్కడ ఎమ్మెల్యేని తీసేసినా, ఇంకొకరిని చేసేసినా అందరూ ఓట్లు వేసేసారు. అనకాపల్లిలో జనసేన పెట్టారు, అనకాపల్లి పార్లమెంట్కి బీజేపీ పెట్టారు, తెలుగుదేశం తీసుకొచ్చి మాడుగులో పెట్టారు, ఇక్కడ తీసేసి అక్కడ పెన్నితులను తీసేసేసి అక్కడ జనసేన పెట్టారు. ఎక్కడ ఎవరు పెట్టినా ఓటు కాదలేదు. ఎందుకు చేయలేదు? మెయిన్ హెడ్ ప్రాబ్లం. మెయిన్ హెడ్ ఏంటంటే ఆమె ఎట్టి బదులు వాడికి ఓటు వేయకూడదు, వాడికి వ్యతిరేకంగా ఓటు వేయాలనేటువంటి పరిస్థితి మీద మనం జరిగినటువంటి ఎలక్షన్ ఇది. అందువల్లే తెలుగుదేశం పార్టీ పక్కగా నిలబడగలిగింది, అవసరం జరిగింది. డబ్బులు ఖర్చు పెట్టేసేవో లేదా మరో రకం కాదు. డబ్బులు ఖర్చు పెట్టిన దగ్గర అలాగే ఉంది, డబ్బులు ఖర్చు పెట్టుకున్న అలాగే ఉంది. గ్రామ స్థాయిలో వ్యవహారం చేసింది కంపల్సరీ. ఓటర్స్ అందరూ గ్రామ స్థాయిలోనే ఉంటారు, గ్రామ స్థాయిలోనే మన కార్యకర్త ఉంటాడు. కార్యకర్త ద్వారాగానే వాలంటీ టైప్లో వాలంటీర్కి ఇచ్చినటువంటి అధికారాలన్నీ కూడా వీడికి ఇచ్చి వాడికి జీతం ఇస్తే మళ్ళీ వాడు జీతగడ్డ అయిపోతాడు. వాడికి జీతం ఇస్తే జీతగడ్డ అయిపోతాడు. వాలంటరీ అంటే వాలంటరీ ఆడు వాలంటరీగా చేయాలడు. వాడు కష్టపడుతున్నాడు, చేయి మంచివాడు కదా, ఇయ్యో 2 కోట్లు 3 కోట్లు అయితే ప్రాజెక్ట్ ఇయ్యి. ఏదో ఏదో వ్యాపారం చేసుకుంటాడో మరికొన్ని చేసుకుంటాడో ₹1 కోటి లోన్ ఇయ్యి. లేకపోతే ఇంకేదైనా ఆడికి మనిషి ఇష్ట ప్రకారంగా ఒక మనిషికి ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కటి 2 కోళ్ళు ఇస్తే పెంచుకుంటే బతుకుతానంటాడు, ఒక్కొక్కటి గెలిపి ఇస్తే బతుకుతానంటాడు, ఒక్కొక్కటి ఇంకో పని ఏది చేస్తే బతుకుతానంటాడు. ఆడ ఆశ ఆడ వ్యవహారం అంతవరకు. అది అది కావాల్సిన తృప్తిగా ఆడికి చేయి, అది కావాల్సిన చేయి తప్పలేదు. జీతం ఇవ్వకు, జీతం ఇస్తే ఆటోమేటిక్గా ఆడు ఏమవుతాడు? ఉద్యోగస్తులు అయిపోతున్నాడు. ఉద్యోగస్తులు అయిపోతున్నాడు. ఉద్యోగస్తులు అయిపోతే ఉద్యోగస్తులుగా వద్దులంటే మనం తెలిసింది కదా. ఇప్పుడు 100% ఉద్యోగుల వల్లే గవర్నమెంట్కి ఒక రకంగా 50% తేడా పనిష్మెంట్ ఉంది ఇవాళ అనుకుంటున్నారు వీళ్ళు. ఉద్యోగస్తులు అనుకుంటున్నారు, ఉద్యోగస్తులు కట్టడి చేయడం కష్టం అనుకుంటున్నారు. చెయ్యాలి, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, జీతాలతో తృప్తి చెందేలాగా వాళ్ళు ప్లాన్ చేయాలి. ఉద్యోగస్తులు అనేసరికి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఒక రకమైనటువంటి స్వార్థం అవకాశం. ఉద్యోగస్తులు కట్టడి చేస్తేనే కానీ నేను అన్నటువంటి ఈ పరిపాలన ఈ వ్యవహారం దగ్గర మనం తేడా వస్తుంది. ఉద్యోగస్తుల్ని వీళ్ళు సమన్వయం చేయాలి. అలాగే 100 సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాలు రాబోతేప్పటికి ఎప్పటికి కిందట సోలు కనపడతాయి, ఉచ్చులు రాలుతాయి. ఇది పనికిరాదు, వేసేయి బిల్డింగ్ వేసేయి. చెప్తున్నాను అంటే పని చేయించే దగ్గర ఆ లోటుపాటు ఉండకూడదు. ఆ కాంట్రాక్ట్ మీద పెట్టాలా బాధ్యత, ఆ ఇంజనీర్ మీద పెట్టాలా బాధ్యత. 2 సంవత్సరాలు కంపల్సరీగా ఉండాలి అన్నటువంటి పరిస్థితుల్లో, 2 సంవత్సరాలు గ్యారంటీ ఉండాలన్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి రావాలి. అక్కడ ఏదో ఒక లెవెలే కాదు. ఇది ఉద్యోగస్తుల్లో రకంగా సరైన పద్ధతుల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ చూస్తున్నాం మనం, ఏ గ్రామంలో చూసినా ఏ మండలంలో చూసినా హాస్టల్ బిల్డింగ్లు ఒకటి, స్కూల్ బిల్డింగ్లు ఒకటి, కట్టి కట్టడమే పడిపోవడం, కట్టి కట్టడమే పడిపోవడం, కట్టి కట్టడమే పడిపోవడమే. ఇదేం వ్యవస్థ ఏటో దాని మీద యాక్షన్ ఉండదు, ఏముండదు. పరిస్థితి అలా ఉంటుంది. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఊరుకుంట పిహెచ్సి చూశాను. నేను 7 బిల్డింగ్లు 8 బిల్డింగ్లు అలా పడిపోయి ఏడిసి అలాగా దాని మీద చేయనిచ్చారు కాదు, చూడనిచ్చారు కాదు. అప్పుడు దెయ్యాలు ఉంటాయో పాములు ఉంటాయో అడ్డే వెళ్ళొద్దని వారు ఒక బిల్డింగ్ తీసి సదును చేశాం. మా మీరు కంప్లైంట్ ఇచ్చి డాక్టర్ అన్న మా పెర్మిషన్ లేకుండా మీరు చేయకూడదని కంప్లైంట్ ఇచ్చింది.
చెట్లు అడ్డంగా ఉన్నాయని చెట్టు కొట్టి వ్యవహారం చేసి అదంతా శుభ్రం చేద్దాం కదా అని చెప్పేసి ప్లాన్ చేసాం. ఆ జాగాకు ఒక ప్రకారం నిర్మించాం. అదంతా ఆక్రమణకు గురైపోయింది. గోల్కొండ పిహెచ్సి మొత్తం ఆక్రమణకు గురైపోయింది. ఈ జగన్ జాతి రోడ్డు పైన అంతా ఆక్రమణ అయిపోయింది. అన్ని పాకలే. ఉన్న స్థలం అంతా కూడా పాడైపోయిన బిల్డింగ్. దేనికి చేసాం అంట పెట్టుకో కేసు. రకమైనటువంటి సపోర్ట్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా చేయగలిగినాం. అది ఊళ్ళో కొంతమందికి ఇష్టం రాకపోయినా, మా పార్టీ వాళ్ళకి ఇష్టం రాకపోయినాడు. అది కావాలనే వైఎస్ఆర్ చెప్తే తీయించేస్తానని కూడా మా మీద పడ్డారు. అదే మరి అలాగ అనుకున్నప్పుడు నియంత పాలన అనే అపోజ్ చేసిన వాళ్ళు మీ మీద మరి అవకాశం దొరికినట్టే కదా, మీరు అలాగ కంపల్సరీ తీస్తే. నియంత పాలన కాదు. నేను పరిపాలనా వ్యవహారం దగ్గర, బాగుండే దగ్గర, వ్యవహారం దగ్గర ఉద్యోగస్తుడికి మనకి ఉన్నటువంటి పరిస్థితులు నేను తేడా చెప్తున్నాను. అది చేయరు. నాకు రూల్ కావాలా, రూల్ పోషన్ కావాలా. ఆ వెడ్డింగ్ ఎరగొట్టాలా, తీయాలి అంటే వాళ్ళు మళ్ళీ లెటర్ పెట్టాలి. ఆ లెటర్ బెటరు. అది ప్రాసెస్ చేయరు. అది ఆర్డర్ ఇవ్వరు. ఇది ఆర్డర్ లేకపోతే మళ్ళీ రూలింగ్ మారుతుంది. ఇది ప్రతి ప్రభుత్వంలోని జరిగే వ్యవహారమే. మీరు సూటిగా చెప్పండి, 2029లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూటిగా చెప్పండి. మంచి మాట చెప్పారు. ఇక్కడ ఏంటంటే పరిపాలనా వ్యవహారం అన్నది అధికారులు వ్యవహారాలు కూడా సరైనటువంటి కట్టడి, వాళ్ళు కూడా కరప్షన్ వ్యవహారం అన్నది ఉంటే ఆ కరప్షన్ ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తున్నారో అక్కడి నుంచి ఇది మన ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తుంది, రకరకాలుగా వెళ్తుంది. అలా పోతుంది. అది దాన్ని ఆఫ్ చేయవలసిన పరిస్థితి అన్నది ఒకటండి. దాన్ని సరైనటువంటి రూట్లో పెట్టాలి. ఇవైనా రేపైనా ఎదుటైనా తేలితేనే ప్రజాస్వామ్యం పద్ధతి అక్కడ ఒకటి. రెండోది పరిపాలన అన్నది గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వాటర్ పక్కన ఉన్నటువంటి కార్యకర్తే పరిపాలన చేయాలి. 50 మందికో 40 మందికో వాలంటీర్ని పెట్టాలి కంపల్సరీ. ఆ కష్టకాలు చూడాలి. వాళ్ళ మీద పెత్తనం కాదు, ఆ కష్టకాలు చూడడం కోసం ఏ మనిషికి ఏది అవసరం, ఏ మనిషి ఏ రకంగా ఇబ్బంది పడుతుంది, గ్రామ సచివాలయాలు ఇచ్చేయాలా. మంచిడో చెడ్డడో మంచి నిర్ణయం తీసుకున్నాడు, గ్రామ సచివాలయం తెచ్చిపెట్టాడు గ్రామంలో. చిన్న పని కాదు అది. ఈవేళ వాలంటీర్ని పెట్టి గ్రామ సచివాలయం పెట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వీళ్ళు సచివాలయానికి అనుసంధానం చేసే సరిపోతుంది. వీళ్ళు వీళ్ళ చేత పరిపాలన చేయిస్తే అప్పుడు వరకు కానీ మాత్రం సరైనటువంటి బాటలో పడదు. పరిపాలన కానీ ఇది పార్టీ కానీ మరిపొట్టి కానీ ఇప్పుడు ఏమంటున్నారు, సీఎం అక్కడ చెప్తే కానీ ఇక్కడ జెండా ఊపలేదు. ఇక్కడ జెండా ఊపేయడం, ఫోటో తీసేయడం, పంపించేయడం. సీఎం చెప్తేనే కానీ గ్రామాలను తిరగలేదు, ఊళ్ళను తిరగలేదు. తిరిగింది సగం వ్యవహారమే. అక్కడ ఏది చెప్తే ఇక్కడ ఈయన, ఇక్కడ ఈయన ఏది చెప్తే ఇక్కడ వీళ్ళు అంతే అనే. ఎమ్మెల్యే ఏదైనా ఒకట ఇస్తేనే ఆ వేళ కార్యక్రమం, లేకపోతే లేదు. రకమైనటువంటి సపోర్ట్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా చేయగలిగినాం. అది ఊళ్ళో కొంతమందికి ఇష్టం రాకపోయినా, మా పార్టీ వాళ్ళకి ఇష్టం రాకపోయినాడు. అది కావాలనే వైఎస్ఆర్ చెప్తే తీయించేస్తానని కూడా మా మీద పడ్డారు. అదే మరి అలాగ అనుకున్నప్పుడు నియంత పాలన అనే అపోజ్ చేసిన వాళ్ళు మీ మీద మరి అవకాశం దొరికినట్టే కదా, మీరు అలాగ కంపల్సరీ తీస్తే. నియంత పాలన కాదు. నేను పరిపాలనా వ్యవహారం దగ్గర, బాగుండే దగ్గర, వ్యవహారం దగ్గర ఉద్యోగస్తుడికి మనకి ఉన్నటువంటి పరిస్థితులు నేను తేడా చెప్తున్నాను. అది చేయరు. నాకు రూల్ కావాలా, రూల్ పోషన్ కావాలా. ఆ వెడ్డింగ్ ఎరగొట్టాలా, తీయాలి అంటే వాళ్ళు మళ్ళీ లెటర్ పెట్టాలి. ఆ లెటర్ బెటరు. అది ప్రాసెస్ చేయరు. అది ఆర్డర్ ఇవ్వరు. ఇది ఆర్డర్ లేకపోతే మళ్ళీ రూలింగ్ మారుతుంది. ఇది ప్రతి ప్రభుత్వంలోని జరిగే వ్యవహారమే. మీరు సూటిగా చెప్పండి, 2029లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూటిగా చెప్పండి. మంచి మాట చెప్పారు. ఇక్కడ ఏంటంటే పరిపాలనా వ్యవహారం అన్నది అధికారులు వ్యవహారాలు కూడా సరైనటువంటి కట్టడి,
వాళ్ళు కూడా కరప్షన్ వ్యవహారం అన్నది ఉంటే ఆ కరప్షన్ ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తున్నారో అక్కడి నుంచి ఇది మన ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తుంది, రకరకాలుగా వెళ్తుంది, అలా పోతుంది. అది దాన్ని దాన్ని ఆఫ్ చేయవలసిన పరిస్థితి అన్నది ఒకటండి. దాన్ని సరైనటువంటి రూట్లో పెట్టాలి. ఇవైనా రేపైనా ఎరిటైనా తేలితేనే ప్రజాస్వామ్యంలో భద్రత అక్కడ ఒకటి. రెండోది పరిపాలన అన్నది గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వాటర్ పక్కన ఉన్నటువంటి కార్యకర్తే పరిపాలన చేయాలి. 50 మందికో 40 మందికో ఒక వాలంటీర్ని పెట్టాలి కంపల్సరీ. ఆ కష్టకాలు చూడాలి, వాళ్ళ మీద పెత్తనం కాదు, ఆ కష్టకాలు చూడడం కోసం ఏ మనిషికి ఏది అవసరం, ఏ మనిషి ఏ రకంగా ఇబ్బంది పడుతుంది గ్రామ సచివాలయాలు ఇచ్చేయాల. మంచిడో చెడ్డడో మంచి నిర్ణయం తీసుకున్నాడు, గ్రామ సచివాలయం తెచ్చిపెట్టాడు గ్రామంలో. చిన్న పని కాదు అది. ఈవేళ వాలంటీర్ని పెట్టి గ్రామ సచివాలయం పెట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వీళ్ళు సచివాలయానికి అనుసంధానం చేసే సరిపోతుంది. వీళ్ళ చేత పరిపాలన చేయిస్తే అప్పుడు వరకు కానీ మాత్రం సరైనటువంటి బాటలో పడదు పరిపాలన. కానీ ఇది పార్టీ కానీ మరిపొట్టి కానీ ఇప్పుడు ఏమంటున్నారు, సీఎం అక్కడ చెప్తే కానీ ఇక్కడ జెండా ఊపలేదు. ఇక్కడ జెండా ఊపేయడం, ఫోటో తీసేయడం, పంపించేయడం. సీఎం చెప్తేనే కానీ గ్రామాలను తిరగలేదు, ఊళ్ళను తిరగలేదు. తిరిగింది సగం వ్యవహారమే. అక్కడ ఏది చెప్తే ఇక్కడ ఈయన, ఇక్కడ ఈయన ఏది చెప్తే ఇక్కడ వీళ్ళు అంతే అనే. ఎమ్మెల్యే ఏదైనా ఒకటి ఇస్తేనే ఆ వేళ కార్యక్రమం, లేకపోతే లేదు. ఎవరి పరిపాలన చేయాలి? పరిపాలన అన్నది సీఎం లెవెల్లో సీఎం పరిపాలన చేయాలి, మంత్రుల లెవెల్లో మంత్రుల లెవెల్ పరిపాలన చేయాలి, ఎమ్మెల్యే లెవెల్లో ఎమ్మెల్యే చేయాలి, మండల లెవెల్లో మండలం చేయాలి, గ్రామ లెవెల్లో గ్రామం చేయాలి. పరిపాలన అన్నది గ్రామ అడుగు స్థాయిలో కార్యకర్తలు చేయాలి. ఇవన్నీ ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అలా కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేయలేదు. ఇవన్నీ పనులు కూడా ఆ ఊరికి సంవత్సరంతో నాదే అని చెప్పేసి ఆ ఊరిలో పెద్ద లీడర్, ప్రెసిడెంట్, ఎంపీటీసో లేదంటే పెద్ద లీడరో ఎవడో చూసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడు తప్పులేదు, చూడవాలని బాధ్యత ఉంది. చూడు, డైవర్ట్ అవ్వకుండా చూడు, తప్పు చేయకుండా చూడు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరి మీద కూడా మండల కార్యకర్త, మండల ప్రెసిడెంట్ అవ్వచ్చు, జడ్పీటీ అవ్వచ్చు, పార్టీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, మరికొకరు అవ్వచ్చు, వీళ్ళందరూ జాగ్రత్తగా పనులు చేస్తున్నారో లేదో. ఎవరో ఈ సర్పంచులు, ఈ ఎంపీటీసీలు, ఈ నాయకులు, వ్యవహారాలు వీళ్ళందరూ కూడా ఏ రకంగా ఉన్నారు, పార్టీ రకంగా ఏ రకంగా ఉన్నారు, ఆ వ్యవహారాలు ఎలా ఉన్నారు, ఏ వ్యవహారాలు ఉన్నారు చూడవలసిన బాధ్యత వీళ్ళది. వాళ్ళు ఏం చేయాలా? వీళ్ళ మీద కన్నేయాలి, 100% వీళ్ళు కన్నేయాలి. మండల లీడర్స్ మీద ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, గ్రామ పరిస్థితి ఎలా ఉంది, మండల పరిస్థితి ఎలా ఉన్నది అన్నది చూడవలసిన బాధ్యత ఎమ్మెల్యేది. ఎమ్మెల్యే కంటిన్యూ పొరబెట్టాలి. ఇక్కడ పనులు ఎమ్మెల్యే చేయడం కాదు, గ్రామ స్థాయిలో పనులు ఎమ్మెల్యే చేయడం కాదు. నేను చూస్తున్నాం, ఏ ఆఫీస్కి వెళ్ళి, ఏ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి జరిగేది వందల వేల మంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా కార్డుల కోసమో, పెన్షన్ కోసమో, లేదా దీనికోసమో, దీనికోసమో కార్డులు పట్టుకొస్తాను నిరంతరం వస్తానే ఉంటారు. అక్కడ పరిస్థితి రాకూడదు, ఆ పని వాళ్ళు చేసేది కాదు. గతంలోని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా, ఒక మీటింగ్ ద్వారానో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లు వేయడం వల్ల ఇటు నాయకత్వానికి, కార్యకర్తకి పని లేకుండా పోయిందని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఏంటంటే వాళ్ళ అధికారులకి, గవర్నమెంట్కి, వ్యవహారానికి అంత ఏదో సర్దుబాటు చేసుకోవడం కోసం చేసినట్టు పని. అది మీరన్నట్టు ఏంటంటే కొంత మైనస్ ఉంది. డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకులోకి వేసిన దానికి బదులు డైరెక్ట్గా వీళ్ళ ద్వారాగా ఇస్తే ఒక రకంగా మంచి జరుగుతుంది, ఒక రకంగా చెడు జరుగుతుంది.
100 గ్రామాల్లో పర్ఫెక్ట్గా చేసి పొందుకు చేస్తారు. ఒక గ్రామంలో ఎక్కడైనా ఫెయిల్ అయిందనుకో మొత్తం ఆ ప్రభావం అంతా కూడా ఇలా పడుతుంది. అటువంటి ప్రభావం పడకుండా ఉండాలంటే బ్యాంక్ వ్యవహారం తప్పేం కాదు. అది డబ్బులు ఇవ్వాలి ఇచ్చేసి అంతట్లో అదేదో పెద్ద గొప్ప కాదు. అక్కడ ఇచ్చిన డబ్బులు అయ్యాయి, ఇక్కడ ఇచ్చిన డబ్బులు అయ్యాయి. తర్వాత ఏంటంటే అధికారులు ఇవాళ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి 2 రోజులు 3 రోజులు ఉదయం వచ్చి వ్యవహారం చేసి 2-3 రోజులు వాళ్ళు కష్టపడాలని పరిస్థితి వస్తుంది పెన్షన్ డబ్బులకి. వాళ్ళు పనులు మానేసుకొని డబ్బులన్నీ వాళ్ళే పంచాలా, వాళ్ళే చేయాలంటే మాత్రం జరగదు. ఒకటి అది పొలిటికల్గా పంచితే అది ప్రమాదం. అధికారులే చాలా మట్టికి పట్టిపోయి దాచేసుకొని ఎక్కడో చేసి కేసులు పడి వ్యవహారం రకాలుగా చేస్తుంటారు. పొలిటికల్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక రకరకాలుగా ఇవ్వతాం లేదా, హెల్త్ ఇస్తాం లేదా. మొత్తానికి ఏదైనా సరే సంక్షేమ పథకాలు బ్యాంక్ అకౌంట్లో పడడమే మంచిదంటారు. ఒక రకంగా మంచిది, తప్పు కాదు. ఒక రకంగాను బ్యాంకులు ఇవాళ అంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు కాబట్టి ఏ గ్రామంలో ఆ గ్రామంలో తీసుకుంటున్నారు. 10 గ్రామాల్లోనూ బ్యాంకులు ఉన్నాయి. లేకపోతే డబ్బులు తీసుకోవడానికి కూడా అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి అన్నీ రైతు భరోసా పడ్డాయి. రైతు భరోసా పడితే మా డబ్బులు పడ్డాయని చూడుకోవని చెప్పి దానికి చూసుకుంటారు. పడ్డాయంటే 800 వచ్చేస్తారు, పీకేస్తారు. డైరెక్ట్గా తీసుకుంటారు. దానికి వల్ల అధికారులు వీళ్ళు వాళ్ళు కూర్చొని వ్యవహారం చేసి కార్యక్రమం చేసినంత పెట్టి మళ్ళీ ఎమ్మెల్యే వచ్చి వ్యవహారం చేసినంత కావాలా? ఉదాహరణకి చిన్నది హౌస్ ఫంక్షన్లు అని చెప్పేసి ఈ మధ్య గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెట్టింది. ఏంటి ఉద్దేశం? ఏంటి? భర్త చచ్చిపోయిన తర్వాత ఆడికి ఫంక్షన్ ఉంటే వెంటనే భార్యకి 6 నెలల్లోనే ఇచ్చేయండి అన్నది. అది బాగానే ఉంది. అంతవరకు బాగానే ఉంది. ఒక ఫంక్షన్ ఇచ్చేవారు కాబట్టి అది చచ్చిపోయాడు కాబట్టి ఇచ్చేయమన్నారు. దానికి ఏం చేశారు? ఈ వేళ నుంచి అన్నారు. నిన్న చచ్చిపోయిన పరిస్థితి ఏంటన్నది మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. నిన్న చచ్చిపోయిన తర్వాత క్వశ్చన్ వచ్చింది. ఈ ఆపేశారు. నిన్న చచ్చిపోయిన దగ్గర నుంచి మాకు లెక్కలు తీశారు. మళ్ళీ కొన్ని వచ్చినాయి. మొన్న చచ్చిపోయిన పరిస్థితి ఏంటి? అయ్యి తీశారు. మళ్ళీ కొన్ని చేరినాయి. అంతకుముందు చచ్చిపోయిన పరిస్థితి ఏంటి? 3 డేట్లు మారే అలాగా. 2 నెలల కిందట 1వ తారీఖు ఇస్తాను డబ్బులు 12 అన్నారు, మళ్ళీ 1 అన్నారు, మళ్ళీ 12 అన్నారు, మళ్ళీ నిన్న ఇచ్చారు. నిన్నైనా వీళ్ళందరినీ మళ్ళీ ఆఫీసుకో ఇంకో దగ్గర పిలిచి వ్యవహారం చేసి అక్కడ ఏదో మరి ఎన్ని డబ్బులు ఇచ్చారో, ఇంకొకరు డబ్బులు ఇచ్చారో, ఒకరిద్దరికి ఇచ్చారో, ముగ్గురికి ఇచ్చారో, మొత్తం మీద వీళ్ళందరినీ మళ్ళీ ఆఫీస్కి మోసుకుపోయి వ్యవహారం చేశారు. అవసరమా? దానివల్ల ఏమైనా ఇదే? ఏదైనా గ్రామస్థాయిలో ఇచ్చిందే, గ్రామస్థాయిలో వ్యవహారం చేసిందే, నలుగురితో కూడా వాళ్ళకి ఇచ్చితే పోయేదానికి అది అంత పని షెడీ వ్యవహారం చేయాల్సిన పనే ఉందా? ఆర్భాటాలు తగ్గించమంటున్నాను నేను. అనవసరం. వచ్చింది పెన్షన్. దీనికి ఎవరు ఇచ్చారు? లోకల్ కార్యకర్త పెట్టాడు, లోకల్ వాలంటీర్ పెట్టాడు. అది అంతిమంగా మీ నిర్ణయం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ అవని, లేకపోతే మా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు అయితేవని, కార్యకర్తలు అయితేవని వీళ్ళ చేత రాజకీయంగా చేయవలసిన పనులన్నీ కూడా వీళ్ళ చేత చేయించాలని మీ ఉద్దేశం? పరిపాలన అన్నది సీఎం లెవెల్లో సీఎం చేయాలా, మంత్రి లెవెల్లో మంత్రి చేయాలా, ఎమ్మెల్యే లెవెల్లో ఎమ్మెల్యే చేయాలా, వాళ్ళు ఫండ్స్ తేయడం, వ్యవహారం చేయడం, ఎక్కడ పెట్టాలో, ఎలా పంచాలో, ఏం చేయాలో అన్నది ఒకటి. కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వ్యవహారాలు గట్రా ఉన్నది అవన్నీ చూసుకోవడం అన్నది ఒకటి. తర్వాత ఏంటంటే ఎవరెక్కడ పని చేస్తున్నారో, ఎవరెక్కడ పని చేయలేదు అన్నది చూసుకునే పరిస్థితి ఒకటి. ఇవన్నీ సరిపడా పనులు వాళ్ళకు ఉన్నాయి. అవి లేవు. అవి లేకుండా లేనటువంటి వ్యవహారాలకి, అనవసరమైన వ్యవహారాలకు వెళ్ళి కాలక్షేపం చేస్తున్నారు అంతా మొత్తం అంతా. తర్వాత ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఎలా ఉంటుంది కదా? ఉదాహరణకి ఇప్పుడు మా ఊరే ఇక్కడ వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది. టీడీపీలో 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపుల్లో ఒక గ్రూప్ మైనస్ అన్న సంగతి తెలుసును. దాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొంచెం చేయి మరి వైఎస్ఆర్తో కలిసి పనిచేస్తున్న సంగతాలు తెలుసును. దాన్ని అరకట్లేదు చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు ఏరియాని వైఎస్ఆర్లే అందరూ కానీ పొద్దున ఉంటారో పోతారో అన్నటువంటి పరిస్థితి వాళ్ళకి తెలుసును. ప్రోత్సహిస్తున్నారు. ముందే తీసేయాలి, మైండ్లో పడి తీసేయాలి. నాయకుల వాళ్ళు మైండ్లో పడి తీసేసి గ్రామాలు సరైన పద్ధతిలో నడిపించడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. లేకపోతే ఎలా ఉంటుంది?
ఎలా ఉంటాయి? నాయకుడి మీద చిరాకు వస్తుంది. చిరాకు వచ్చి ఏం చేస్తారు? కొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఏమైపోతుంది పార్టీ అప్పుడు? కొంత నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది? రకరకాలుగా ఉంటుంది. చేత ఏంటంటే రకరకాలుగా ఉంటుంది పరిస్థితి అంతా. ఇప్పటికే 2 సార్లు ఇది స్కూల్ ఎలక్షన్ అయింది. ఆయన ఏదో ప్రోత్సహించాడు, మేమైతే దానికి ఏంటంటే ఆయన ప్రోత్సహించి మనకేది ఆయన ఉద్దేశం. మళ్ళీ స్టేట్ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఆయన ఏదో ప్రోత్సహించాడు, మళ్ళీ ఆయన పొరపెట్టాడు కదా, అది మళ్ళీ ఉద్దేశం. అలాగని చెప్పేసి పంచాయతీ ఒగ్గలేం కదా, రేపు పొద్దున ఎంపీటీసీ ఒగ్గలేం కదా, తేడాలు వస్తాయి కదా. అలా తేడా రాకుండా చూసుకోవాలని పరిస్థితి పెద్దాని మీద ఉండాలి కదా, అక్కడ యజమాని మీద ఉండాలి కదా. అటువంటి పరిస్థితులు కూడా రాకుండా రాష్ట్రం అంతా చూసుకోవాలని పరిస్థితి పార్టీ. తెలుసు తెలిసే తప్పులు జరుగుతున్నాయి.